అండి. చెప్పు ఎట్లా ఉంది? ఇప్పుడు ప్రభుత్వ పాలన జగన్మోహన్ రెడ్డి గారిది ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి? బాగానే ఉందండి, పర్లేదు. జగన్ ప్రభుత్వం. పర్లేదంటే ఏంటి అసలు ఏం చేస్తే బాగుంటది? ఇదే బాగుంటదా ఇంకా? ఇలానే బాగుంటదా? ఇంకేమైనా చేస్తే బాగుంటదంటారా? ఏముందండి, మాలాంటి వికలాంగులకి సాయం చేస్తే గొడవ ఉందండి. ఇల్లు కట్టుకుని ఇలాగా వికలాంగులకి కట్టించేలాగా ప్రభుత్వం. రాలేదా మీకు ఇల్లు? ఇల్లు తలం వచ్చిందండి, జగన్ గారు తలం ఇచ్చారు. తలం వచ్చింది కానీ ఇల్లు కట్టుకుంటాక మాకు తోపిత లేదు. చూస్తే నా భార్య బ్రెయిన్ బాగోలేదు. ఏ, అప్పులు పాలు అయిపోయాను. కట్టుకుంటే అవకాశం లేదు ఇల్లు. మరి జగన్ గారు మరి కట్టించాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు ఈ పథకాలని మరొకసారి గెలిపిస్తాయంటారా జగన్మోహన్ రెడ్డి గారిని? అమ్మబడి అన్నీ వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి అండి. మరొకసారి గెలుస్తారంట ఈ పథకాలతోని? మా అయిపోయిందండి, మళ్ళీ బాగానే ఉందండి. అన్ని బాగానే పవన్ చంద్రబాబు పొత్తయ్యారు మరి పోటీ ఎలా ఉంటుందంట ఈసారి? ఈ బట్టి చెప్పలేమండి, ఎవడొస్తారు ఇవన్నీ చెప్పలేమండి. దెబ్బ ఉన్నాయండి, ఎవడొస్తారు చెప్పలేమండి. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు తణుకు నియోజకవర్గం బాగా చేశారా పనులు? నాగేశ్వరరావు గారు బాగానే చేస్తున్నారండి, పాలు తలవలాడి అన్ని బాగానే ఇచ్చారండి. మళ్ళీ ఆయన కూడా మరి ఏమో చెప్పలేము, దెబ్బ ఉన్నాయని తొడుకులేనండి. రాధాకృష్ణ గారు మొన్న ఓడిపోయారు కదా, ఇప్పుడు మళ్ళీ వారిద్దరు పోటీ చేస్తే ఎలా ఉంటది పోటీ? ఎవరు గెలుస్తారు? చెప్పలేము, ఎవరికి వెళ్తారని చెప్పలేండి. పోటీ అందరూ మా ముగ్గురు దెబ్బ ఉన్నారండి. మీ పొత్తుల్లో ఉన్నాయి కదండి, మరి ఎవరికి ఇస్తారో ఏంటో తెలీదు. రాధాకృష్ణ గారికి అయితే దాదాపుగా ఎట్లా ఉంటుంది అంటున్నావు? ఏమి చెప్పలేమండి, అది చెప్పలేమండి. అలాగే 6,000 రాజకృష్ణకి ఇస్తారో లేకపోతే విడివాడ రామచంద్రకి ఇస్తారో తెలియదండి. మొత్తం మీద ఉన్న పొత్తులో ఉండమని. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిందిగా జగన్మోహన్ రెడ్డి గారు పాలించబట్టి, ఎలా ఉంది అసలు పాలన? బాగుంది, బాగుంది. బాగుంటే మీకు నచ్చిందేంటి? నచ్చింది. ఇప్పుడు ఏముంది, పరిపాలన బాగుంది. అంటే ఏంటి అసలు మీకు అభివృద్ధి నచ్చిందా? పథకాలు నచ్చాయి? అన్ని పథకాలు, అన్ని పథకాలు ఈ వరకు లేవు కదండి, బాగున్నాయి. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మీరు ఆ పథకాలతో మళ్ళీ ఒకసారి గెలుస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏమో అదే అవనమ్మకం కింద ఉంది. జనం అటు ఇటు కింద ఉన్నారు. చెప్పలేం, గ్యారంటీ చెప్పలేం. ఏం చెప్పనా, అది వస్తుంది ఇది వస్తుంది అని దెబ్బ కింద చెప్పలేం. ఇది ఇప్పుడు పవన్ చంద్రబాబు పొత్తయ్యారు కదా, మరి పోటీ అనేది ఎట్లా ఉంటుందంటారు ఈసారి మీ దగ్గర? ఆ? పవన్ చంద్రబాబు పొత్తయ్యారు కదా, వారిద్దరు పొత్తయ్యారు, ఎట్లా ఉంటుంది అంటారు పోటీ జగన్మోహన్ రెడ్డికి? అంతా మోటార్ సైకిల్ స్పీడే కానీ ఏముండదు. నువ్వు కంగారు పడకండి, అంతే. ఏముండదు, మోటార్ సైకిల్ మాత్రం కింద తిరగవు, అంతే. ఏముంది, అంతేగానండి. తనకు ఎలా అభివృద్ధి అయింది ఇప్పుడు నాగేశ్వరరావు ద్వారా, మంత్రి గారి ద్వారా? బాగానే ఉంది, బాగుంది. బాగా పనులు చేశారా మంత్రి గారు? చేస్తున్నారండి, ఇప్పుడు చేస్తున్నారు. ఈ వరకు కాదు కానీ లాస్ట్లో ఫస్ట్లో లేదు. మళ్ళీ మళ్ళీ రాధాకృష్ణ గారు నిలబడితే ఎట్లా ఉంటుంది తణుకు నియోజకవర్గంలో? ఏదైనా చెప్పలేమని చెప్తున్నాం కదండి, దెబ్బే. అది వస్తుంది ఇది వస్తుంది అని అసలు నమ్మకం ఎవరో ఈ వరకు 12 కాసాం మేము, తెలుసా అండి. వైఎస్ఆర్ మీద 46,000 కాసింది, నగ్గింది నాకు. ఇది చెప్తున్నాను కదా. ఇప్పుడు పన్ను కాస్తకు డౌట్ వస్తుంది, ఖాయం అసలు. చెప్పండి తమ్ముడు, ఎట్లా ఉంది 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి సార్ పాలన? మాకైతే సపోర్ట్ ఏం లేదండి. ఎలా చేశారు పనులు 7 సంవత్సరాల్లో? ఈ 5 సంవత్సరాలు అంటే ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఇప్పుడు రోడ్లు వేయడం మొదలు పెట్టారు కానీ అంతకుముందు ఏం లేదండి. ఎట్లా అంటారు మరి, మళ్ళీ మార్పు కోరుతున్నారా వారే రావాలనుకుంటున్నారా? చూడాలండి మార్పు వస్తే ఎలా ఉంటుందో. స్కూల్స్ పరంగా అయితే పర్లేదు, బాగా చేశారు అన్ని స్కూల్స్. కాకపోతే కొన్ని స్కూల్స్ అయిపోయినాయి. కానీ ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్ యూనియన్ లీడర్ నేను, మీకు తెలుస్తూ ఉంటుంది కదా స్కూల్స్ ఎలా ఉన్నాయని. స్కూల్స్ అయితే పర్లేదు, అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొన్ని డిఫికల్ట్ చేస్తున్నారు అట్లే స్కూల్స్లో. ఉద్యోగ కల్పన ఎలా ఉంది 5 సంవత్సరాల్లో? ఉద్యోగాలు అయితే అసలు మనకి ఆంధ్రాలో ఉద్యోగం అనేది కష్టం. ఇంకా నాకు తెలిసి 100కి 20% మాత్రమే ఉద్యోగాలు దొరుకుతాయి. అదైనా అలా చిన్న చదువు తగ్గ ఉద్యోగం ఎవరికీ లేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసారు కదా, మరి అలవెన్స్ అయ్యారు కదా, ఎలా పోటీ అనేది ఎలా ఉంటుంది అంటే ఈసారి మరి ప్రభుత్వం మీద? ప్రభుత్వం ఎఫెక్ట్ అంటే ఇద్దరు కలిసి చేస్తే పర్లేదు. మళ్ళీ తర్వాత గొడవలు అన్నీ విడిపోతేనే ఇబ్బంది. మ్యాక్సిమం ఇప్పుడు మనకి రాధాకృష్ణ గారు ఉన్నారు లాస్ట్ టైం, ఆయన బాగా చేశారు. అంటే మొత్తం కాదు, బట్ జనానికి ఇబ్బంది లేకుండా చేశారు. మరి కారుమూరి నాగేశ్వరరావు ఎలా చేశారు తణుకు నియోజకవర్గానికి? చెప్పాను కదా, స్కూల్స్ అయితే ఓకే. ఇప్పుడు ఈ మంత్రి గారి కాదు కదా, మంత్రి గారి అభివృద్ధి ఎలా ఉంది నియోజకవర్గం మొత్తం మీద? మాకైతే సపోర్ట్ ఏం లేదు సార్. రాధాకృష్ణ మళ్ళీ పోటీ పెడితే ఎలా ఉంటుంది కారుమూరి నాగేశ్వరరావుకి? పక్కా ఇంకా రాధాకృష్ణ గారు వస్తారు, ఆయన సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇడివాడ రామచంద్ర గారు ఉన్నారు కదా, ఆయన కొత్త ఆయన కూడా మంచి ఆయన ఎలా చేస్తారని కొంచెం అభివృద్ధి ఎక్కువనే ఉంటుంది. అదైతే మాకు నమ్మకం ఉందండి 100%.